హలో ఎవ్రీవన్. మరి ప్రీవియస్ వీడియోలో మనము ఏం చూసాము? ప్రపోర్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గురించి డిస్కస్ చేసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో వర్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ రేషియో పైన మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా ఇస్తారు, అవి ఏ విధంగా చేయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, డివైడ్ 5600 in the ratio 3:4. 3:4 రేషియోలో 5600 డివిజన్ చేయాలా అమాంగ్ ఆర్ బిట్వీన్ వాట్ లలిత అండ్ శేఖర్. లలిత శేఖర్ మధ్య మనము 3:4 రేషియోలో వీటిని డివిజన్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని అంటున్నారు అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రేషియో చూడండి, ఇక్కడ 3:4 అంటే 3 రూపీస్ లలితకు వస్తాయి, 4 రూపీస్ శేఖర్కి వస్తాయి. ఎప్పుడు when you have 7 rupees. ఎలా అంటే 3 + 4, 7 రూపాయలు మన దగ్గర ఉందనుకోండి, 3 రూపీస్ లలితకి ఇస్తావు, 4 రూపీస్ శేఖర్కి ఇస్తావు. కానీ ఇక్కడ అమౌంట్ ఉండేది 7 రూపాయలేనా, 7 రూపీసేనా? కాదు. ఎంత ఉంది? 5600 రూపీస్ ఉంది. అంటే ఈ 5600లో ఎన్ని సెవెన్స్ ఉన్నాయో చూడాలి. ఎన్ని సెవెన్స్ ఉంటాయో అన్ని 3s లలితకి ఇస్తావు, అన్ని 4s శేఖర్కి ఇస్తావు అని అర్థం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే sum of the terms in the ratio find out చేయాలి. దట్ ఈస్ 3 + 4. దాంతో మరి దీన్ని డివిజన్ చేసి మరి లలిత షేరు శేఖర్ షేర్ ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా చేస్తామంటే, అమౌంట్ ఎంత మనకు? అమౌంట్ ఈజ్ అబౌట్ 5600. తర్వాత రేషియో ఎంత? 3:4. ఇందులో ఫస్ట్ లలిత అండ్ నెక్స్ట్ శేఖర్. ఓకేనా? సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద రేషియో. Sum of the terms in the ratio, that is 3 + 4, which is 7. ఓకేనా? 7. ఎన్ని 7s ఉన్నాయో టోటల్ అమౌంట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. అదే మనకు లలిత షేర్ కావాలనుకోండి, లలితాస్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5600లో ఎన్ని 7s ఉన్నాయో అన్ని 3s ఇస్తావు, అంటే ఇంటూ 3. క్యాన్సిలేషన్ చేస్తే 7 × 1 = 7, 800 7s ఉంటాయి అనమాట. 800 3s are what? ఇట్ ఈస్ 2400 రూపీస్. అంటే ఇక్కడ లలితకు ఎంత అమౌంట్ వస్తుంది? 2400 రూపీస్ వస్తుంది. తర్వాత శేఖర్స్ షేర్ అంటే సేమ్ 5600లో ఎన్ని 7s ఉంటాయో అన్ని 4s ఇస్తాం. సో సేమ్ 7తో 7, 800 క్యాన్సిల్ అవుతుంది. 800 4s ఈజ్ హౌ మచ్? టోటల్ 32. అంటే 3200 రూపీస్ శేఖర్ యొక్క షేర్ అవుతుంది. నువ్వు కావాలంటే ఈ రెండింటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయి, అది కూడా మనకు 3:4లోనే రావడం జరుగుతుంది. తర్వాత చూడండి ఇంకొక సమ్ చూద్దాం. See here, 240 students in a school. 240 స్టూడెంట్స్ ఉన్నారు ఒక స్కూల్లో. ఇఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ విచ్ రేషియో? 7:5 రేషియో. అంటే టోటల్ 12 ఉన్నారు అనుకోండి. 12 స్టూడెంట్స్ ఉంటే అందులో 7 స్టూడెంట్స్ బాయ్స్ అవుతారు, 5 స్టూడెంట్స్ గర్ల్స్ అవుతారు అనమాట. అది దాని లెక్క. మరి ఇక్కడ 12 ఉన్నారా? లేదు, 240 ఉన్నారు. కాబట్టి 240లో ఎన్ని 12s ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అన్ని 7s బాయ్స్ ఉంటారు, అన్ని 5s గర్ల్స్ ఉంటారు అనమాట. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ లేదంటే టోటల్ స్టూడెంట్స్ అన్నాం. టోటల్ స్టూడెంట్స్ హౌ మెనీ? 240. బాయ్స్ ఈస్ టు గర్ల్స్ రేషియో ఎంత? 7:5. తర్వాత సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ రేషియో ఈజ్ వాట్? ఇట్ ఈస్ 7 + 5, విచ్ ఈజ్ వాట్? 12. సో ఇప్పుడు మనము బాయ్స్ కనుక్కోవాలనుకోండి. నంబర్ ఆఫ్ బాయ్స్
ఈజ్ ఈక్వల్స్ టు 240లో ఎన్ని 12s ఉన్నాయో అన్ని 7s బాయ్స్ ఉంటారు. See, 12 1 is 12 20s. 27s are what? 140. 140 boys ఉంటారు. Next, number of girls. Number of girls is equals to what? 240 by 12 into 5. So 12 1 is 12 20s are. So 25s are 100. Total చూడండి 140 100 240. ఈ విధంగా మరి నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనము అనుకోవచ్చు. ఒక సమ్ మీరు హోంవర్క్గా చేయండి. ఈ ప్రాబ్లము రాసుకోండి, వీడియో పాస్ చేసుకొని దీన్ని హోంవర్క్గా ట్రీట్ చేసి జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంతటితో రేషియోకి సంబంధించినటువంటి ఆల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. ఏమేమి నేర్చుకున్నాం? వాట్ ఈజ్ రేషియో, టర్మ్స్ నేర్చుకున్నాం, సింప్లెస్ట్ ఫామ్, ఈక్వలెంట్ రేషియోస్ ఏ విధంగా రాయాలి, తర్వాత కంపారిజన్ ఆఫ్ రేషియోస్, ప్రపోర్షన్ నేర్చుకున్నాం. అలాగనే మరి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. హోప్ మరి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది దొరికితే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.